హై వ్యూవర్స్, ఈరోజు మన ఎన్నికల సంఘం అండి సెన్సేషనల్ డెసిషన్ తీసుకుంది. ఏంటంటే మామూలుగా భారతీయ రిజిస్టర్ జనరల్ అని చెప్పేసి ఉంటారు. ఈ రిజిస్టర్ జనరల్ వాళ్ళ దగ్గర వచ్చేసి ఏంటంటే మొత్తం మరణాలకు సంబంధించి మొత్తం రిజిస్ట్రేషన్ ఉండే, మరణాలకు సంబంధించి డేటా ఉంటుంది. దెన్ ఈ చనిపోయిన వారికి సంబంధించి ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘంలో డేటా తీసేసుకొని ఏ ఊరు ఎక్కడ ఏంటి తీసేసుకొని చనిపోయినారా, ఓకే రైట్, ఇంక వాళ్ళది ఓటు తొలగించాడు. ఇది ఒక ప్రొసీజర్. అయితే ఇది సరిపోదు. ఆల్రెడీ స్వచ్ఛందంగా ఆధార్ని లింక్ చేయండి అన్నారు. బట్ ఆధార్ లింక్ కాకపోతే ఓటర్ కార్డు తీయకూడదు, అదొకటి సుప్రీంకోర్టు చెప్పింది. అది బట్ 2023 నాటికి 66,30,00,000 దాదాపు ఓటర్లు ఆధార్ని లింక్ చేస్తున్నారు. నేను కూడా ఎమ్మెల్సీ ఎన్నికప్పుడు దానికి లింక్ చేసాను కాబట్టి ఆటోమేటిక్గా అది సరిపోతుంది. సో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓటర్ కార్డుకి ఆధార్కి లింక్ చేస్తారు కాబట్టి సరిపోతుంది. బట్ నార్మల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధార్ కనుక లింక్ కనుక చేయనట్టయితే ఇప్పుడు త్వరలో రాబోతున్నటువంటి కొత్త టెక్నాలజీ ఏంటంటే ఖచ్చితంగా ఈ ఓటర్ కార్డులు అన్నింటిని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటాలోకి పట్టుకెళ్తారు. ఆ ఫస్ట్ ఏం చేస్తుందంటే ఆ పేరు మీద, ఆ ఫేస్ రికగ్నిషన్ మీద ఎక్కడెక్కడ వీళ్ళు ఉన్నారు, 1 ఓటు 2 ఓట్ల 3 ఓట్ల, ఫస్ట్ వచ్చేసి 1 ఓటే ఉండేలాగా మిగతా ఓట్లని తీసేస్తూ దొంగ ఓట్లని ఎగిరిపోయాను. తర్వాత వీళ్ళు వచ్చేసి ఉన్నారా లేరా, ఈ ఉన్న 1 ఓటైనా ఒరిజినలా ఫేకా తెలియాలన్నప్పుడు ఆధార్ లింక్ చేయాలి. త్వరలో దీనికి సంబంధించి కొత్త చట్టం వచ్చిందని నాకైతే అనిపిస్తోంది. సో వీడియోకి ఇంటెన్షన్ ఒకే ఒకటి. ఈనాడు ఎడిటోరియల్లో క్లియర్గా ఈరోజు మెన్షన్ చేసింది ఏంటంటే, అయ్యా భారతదేశంలో అచ్చమైన స్వచ్ఛమైన పాలకుని ఎన్నుకోవాలంటే అది ఎన్నిక ద్వారానే సాధ్యం. ఎన్నిక అన్నప్పుడు ఓట్లు వినియోగించుకోవాలి ప్రజలు. ఇలా యూత్ ఎక్కువ వినియోగించుకోవాలన్నప్పుడు ఇదిగో వారికి ఎంత స్వచ్ఛందంగా పారదర్శకంగా ఎన్నిక నిర్వహిస్తున్నారు, మీరు ఎన్నుకోవాల్సిన అవసరం ఎందుకు ఉంది, ఓటింగ్లో పాల్గొనాల్సిన అవసరం ఎందుకు ఉంది అని చెప్పాలంటే టెక్నాలజీని వాళ్ళకి చేరువ చేసి ఓటర్గా నమోదు చేయటం కావచ్చు, నమోదైన తర్వాత డూప్లికేట్ నేర్వేయటం కావచ్చు, అండ్ ఆ తర్వాత చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఒకవేళ మరణించినట్టయితే ఆటోమేటిక్గా మరణించిన ఓటు తొలగించే విధంగా సిస్టమ్ అప్గ్రేడ్ చేయాలి. త్వరలో అదే చేయబోతున్నారు. త్వరలో అద్భుతమైనటువంటి మార్పులు రాబోతున్నాయి మన ఎన్నికల వ్యవస్థలో. ఇక మీదట దొంగ ఓట్లు ఉండవు, డూప్లికేట్ ఓట్లు ఉండవు, అండ్ మరణించిన వారి ఓట్లు కూడా ఉండవు అనమాట. సో ప్రక్షాళన అనేది మొదలైంది.